ఏపీలో మందుది చాలా కీలకమైన పాత్ర. మందు అనేది ఎంత భయంకరమైన ప్రభావం చూపించిందో చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే క్వాలిటీ మద్యం దొరకలేదని ఒక బాధ. ఆ తర్వాత ఆ మద్యాన్ని కూడా అత్యధిక ధరలకు అమ్ముతున్నారనేది రెండో బాధ. అది కూడా మాకు ఫోన్‌పేలు, డిజిటల్ పేమెంట్స్ లేకుండా హార్డ్ క్యాష్ తీసుకుంటున్నారని బాధ. ఈ క్రమంలో మీకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే సాయంత్రం అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. అది. అవునా కాదా? అది. మీ ఈ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అది. ఇదేంటంటే ఆయన ఏమంటాడు అంటే, క్వాలిటీ మద్యం ఇవ్వడము అనేది నేను ఇచ్చే హామీ. మందు బాబులకు శుభవార్త చెప్తున్నాను. మందు బాబులు ఇక నుంచి మంచి క్వాలిటీ మద్యం మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు ఇక హ్యాపీ అని ఇచ్చినది చాలా భారీ ఎత్తున పేలింది. చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ అయింది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఇక్కడ చూడండి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఎంత భారీ ఎత్తున వచ్చిందో చూడండి. సరుకు దిగింది. ఫుల్‌గా కింగ్ ఫిషర్. ఇంతకుముందు ఇదే కింగ్ ఫిషర్ అక్కడ, ఇక్కడ 160కు వచ్చేసేది తెలంగాణలో. అక్కడ 180 అంటే ఇంకా అది కూడా 9 గంటల వరకు 180 కాదు ఇంకా ఎక్కువ ఉంటది. 200, 200 చీరలు. మళ్ళీ 9 గంటల వరకే అమ్మి, మళ్ళీ అక్కడి నుంచి బార్‌లో కొంటే భారీ ఎత్తున ఉండేది. దీంతో మద్యం అనేది, మద్యం అనేది ఒక చాలా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ మద్యం అనేది ఇప్పుడే గాదు, గత కొంతకాలంగా కూడా మీకు ఏపీలో చాలా పెద్ద పాత్ర పోషించింది. నారా చంద్రబాబు నాయుడుకి మద్యానికి కూడా చాలా పెద్ద అనుబంధం ఉంది. నిన్నగాక మొన్న ఆహ్, చ చనిపోయిన రామోజీరావు అయితే ఈ మద్యపాన నిషేధం మీద ఒక పేజీ నడిపి, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ అంతటి వ్యక్తి ఈ రోజున దాన్ని మద్యపాన నిషేధం తీసుకొస్తే, ఆ మద్యపాన నిషేధాన్ని వల్ల బయటకి చాలామంది వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రాల్లో వెళ్ళి చొరబడి అక్కడ ఉన్న మద్యాన్ని తీసుకొని ఆ రవాణా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. ఈ క్రమంలో మళ్ళీ దీన్ని మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా మేము నిషేధించబోతున్నాం అని జెప్పేసి ఎవరైతే ఆహ్, జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా మేము మద్యపాన నిషేధాన్ని అనే ఒక దీన్ని తీసుకొస్తున్నాం అని చెప్పి, లాస్ట్‌కి ఆ మద్యపాన నిషేధం తీసుకురాకపోగా అత్యధిక ధరలతో ఆయన అమ్మాడు. కాబట్టి మందు బాబులంతా ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మొత్తం 100కి 100% కంప్లీట్‌గా అటువైపుకెళ్ళిపోయింది. టీడీపీ కూటమి వైపుకెళ్ళిపోయింది. అంటే మీకు టీడీపీ గెలుపులో మద్యానిది కూడా చాలా కీలక పాత్ర. ఏకంగా చంద్రబాబు అయితే నేను చాలా ఆహ్, ఓపెన్‌గా మీకు ఈ హామీ ఇస్తున్నాను. మీకు ఇక నుంచి మద్యం చాలా మంచి సరసమైన ధరలకి చాలా క్వాలిటీ మద్యాన్ని ఇస్తాను అని చెప్పేసి ఈయన అన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి మద్యానికి బాగా చెప్తున్నానండి. మద్యానికి జగన్మోహన్ రెడ్డి మద్యానికి అత్యధిక ధరలకి నేను ఇంతకు ముందే హింట్ ఇచ్చాను. ఎవరైనా మందు కొడితే, ఆ కొట్టిన వాళ్ళకి షాక్ తగిలే విధమైన ట్రీట్మెంట్ ఇస్తాను అని ఆయన ఈ రోజున మందుని చాలా ఎక్కువ ధరకిచ్చి క్వాలిటీ మందు అనేది దొరకకుండా చేశాడని ఒక ఆరోపణ ఉంది. వాస్తవం కూడా అదే. అక్కడ గ్రౌండ్‌కెళ్ళి ఏపీకెళ్తే మంచి మందు దొరకదు అని డైరెక్ట్‌గా వైసీపీ వాళ్ళు గూడా అంటారు. అయితే అలా అని ఆ మద్యాన్ని పూర్తిగా ఎందుకు నిషేధించలేదు అంటే, ఇందాక చంద్రబాబు అన్నట్టు వాళ్ళ బలహీనతని అడ్డుపెట్టుకొని ఆయన దోచుకున్నాడు అనేది ఇంకో మాట. ఇంకొక మాటేందంటే, అసలు మద్యంతో పని లేదు ఏపీలో. అంటే అది ఎలాగా అంటే, ఫస్టు మీకు నేనేదో ఉపన్యాసం ఇస్తున్నాను అనుకోబాకండి.
ఒక మధ్యతరగతి మనిషికి విద్య, వైద్యము చాలా ప్రధానమైనవి. ఈ 2 ఎప్పుడైతే ఉచితంగా దొరుకుతాయో, అప్పుడు డబుల్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆయన పోయి నేను రాత్రింబవళ్ళు డ్యూటీ చేయాలి. ఎందుకంటే మా పాప ఫీజు కోసం, మా అమ్మ మందుల కోసం, లేకపోతే ఆసుపత్రి ఖర్చుల కోసం అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో ఉండకపోయేది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పేరు మీద 25,00,000 ఇచ్చేవాళ్ళు. ఈ కాంబోలో అక్కడ ఏం జరిగేదంటే మద్యము అనేది ఆయన తాగి డబుల్ డ్యూటీ చేసి బాధపడాల్సిన అవసరం లేదు. నైట్ డ్యూటీలు చేసి, లేకపోతే ఓవర్ డ్యూటీలు చేసి రూ. 1000 సంపాదించేసిన, 3000 సంపాదించాల్సిన అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఉండకపోయేవాడు. ఈ క్రమంలో అక్కడ మందు బాబులు ఆహ్, మందు తాగాల్సిన అవసరం లేదు. మద్యం అనేది ఒక వ్యసనంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి డీకోడ్ చేసిన ఆయన మద్యపాన నిషేధం, లేకపోతే మద్యానికి ఉన్న రేట్లకి అని. కానీ ఇప్పుడేమైందంటే చాలామంది మేము గ్రౌండ్‌లోకెళ్ళిపోయినప్పుడు మాకర్థమైన, అడిగిన పరిస్థితి ఏందంటే, లేదు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ క్యాషే తీసుకుంటున్నాడు. హార్డ్ క్యాష్. దీని వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది అని చాలామంది అభిప్రాయపడి దాని మీద చాలా పెద్ద ఎత్తున కామెంట్‌లొచ్చాయి. దీంతో ఈరోజు మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు మద్యపాన నిషేధం, మళ్ళీ ఆ తర్వాత దాన్ని ఎన్టీఆర్ పెడితే చంద్రబాబు ఎత్తేయడం. చంద్రబాబు ఎత్తేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తేవడం. మేము అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాను 5 ఏళ్లలో చేయలేకపోవడం. ఎందుకంటే మద్యం పాత్ర సుమారు 30, 40% ఉంటది. దాని విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పాత్ర. రాష్ట్రాన్ని నడపడంలో, దేశాన్ని నడపడంలో కూడా దానిది చాలా ప్రధానమైన పాత్ర. అందుకనే మందు బాబుల్ని టాక్స్ పేయర్స్ అని కూడా అంటుంటారు. ఈ క్రమంలో మద్యపాన నిషేధము అనేది సాధ్యం కానిది. ఇక్కడున్న కెలామిటీ. ఈ ఈ దీన్ని ఆయన చాలా పెద్ద ఆరోపణగా ఎదుర్కొని దెబ్బతిన్న పరిస్థితులున్నాయి. అయితే ఇదే చంద్రబాబు ఆ లీడ్ పాయింట్‌ని పట్టుకొని, లేదు మేము మీకు చాలా మంచి చక్కటి లిక్కర్‌ని అందుబాటులోకి తెస్తాం. ఇంతకుముందు బూమ్ బూమ్ బీర్ అంటూ ఒక బీరు వస్తే, ఆ బీర్ తాగి చచ్చిపోయాడు ఆయనెవరు 'రాకేష్ మాస్టర్' అని చెప్పి మద్యం మీద ఆరోపణలు. అదే సమయంలో ఇదే మద్యం మీద చాలామంది ఆహ్, ఆ క్వాలిటీ లేని మద్యాన్ని తాగి అనారోగ్యం పాలై చనిపోయిన పరిస్థితులున్నాయని గూడా అన్నారు. వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడుతుందా అన్న కోణంలో ఈ రోజున మీకు ఫుల్లుగా లిక్కరు డౌన్‌లోడ్ అయ్యింది. ఇక చూడండి ఇదే. కావాల్సినంత క్వాలిటీ సరుకు ఇంకా హ్యాపీగా తాగొచ్చు. ఇది మద్యం మధ్య ఉన్న కథ. జనం, మద్యం ఓ కథ. చూడండి ఇప్పుడు ఫుల్ హ్యాపీ. కావాల్సిన కంటైనర్ డోంట్ వర్రీ అబౌట్